Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. Today we are going to discuss about the GS1 topic. So ఈ రోజు మన అభ్యాసన షెడ్యూల్ ప్రకారం మండే కదమ్మా. సో మండే మన యొక్క షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్ ఏంటి? దట్ ఈస్ ద GS1. సో టుడే we are going to cover about the GS1 అభ్యాసన. ఒకసారి ప్రోగ్రాంలోకి వెళ్లే ముందు సో లెట్ us have a brief understanding regarding the program of అభ్యాసన. ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్. సో త్రూ దిస్ ఇనిషియేటివ్ వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టు ద తెలుగు ఆస్పిరెంట్స్. ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి మెయిన్స్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇనిషియేటివ్ని ఫ్రీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ వాజ్ స్పాన్సర్డ్ బై ద తారా ఎస్ అకాడమీ. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ ఎక్సెల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, ఏ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందంటే సో ఇట్ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్. ఎస్పెషలీ మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క అభ్యాసం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇట్ విల్ ఏబుల్ టు హెల్ప్ యూ టు మేనేజ్ యువర్ టైమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, టైం మేనేజ్మెంట్ అనేది మీకు ఎట్లా ఉంటుందో చెప్తుంది. దీంతోపాటు సో ఏ క్వశ్చన్ ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఓకే ఎంత టైంలో రాయాలి, అదేవిధంగా సో ఎట్లా రాస్తే మనకి మంచి మార్క్స్ వస్తాయనేటువంటి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మేము కవర్ చేయడం జరుగుతుందమ్మా. సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క అభ్యాసనాన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు 3 to 4 months వరకు రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే సో మ్యాక్సిమం రిజల్ట్స్ యూ కెన్ సీ. ఖచ్చితంగా యూ కెన్ ఏబుల్ టు ఎక్సెల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీరు ఈజీగా క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి అవకాశం మీకు దక్కుతుంది వెన్ యూ ఆర్ ఫాలోయింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ అట్లీస్ట్ 4 months. ఖచ్చితంగా 4 months ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. సో డోంట్ మిస్ ఎనీ సెషన్ ఫ్రమ్ మండే టు సాటర్డే. ఓకే, సో మండే నుంచి సాటర్డే వరకు మన యొక్క ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఉంటుంది. ఏ సెషన్ కూడా మీరు మిస్ కాకుండా ప్రతి సెషన్ కూడా మీరు యూజ్ చేసుకోండి. ఓకే, ఖచ్చితంగా మార్నింగ్ ఎవ్రీడే 9 AM కల్లా మీకు క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తాము త్రూ ద యూట్యూబ్ ఛానల్. సో మన యొక్క తారాయిస్ యూట్యూబ్ ఛానల్లో ఎర్లీ మార్నింగ్ 9 AM కల్లా ఎవ్రీడే మీకు క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా అంటే సాయంత్రం 5 గంటల కల్లా మీకు దేర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్. ఏదైతే క్వశ్చన్ ఇస్తామో ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఈవినింగ్ 5 PM కల్లా మన యొక్క తారాయిస్ యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ అప్లోడ్ చేయబడుతుంది. సో ఎవ్రీడే మండే నుంచి మనకి సాటర్డే వరకు ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆల్ టుగెదర్ వీక్లీ మనకి 6 days వీ హ్యావ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో సండే మనకి ఎటువంటి సెషన్ ఉంటుందమ్మా. సండే దిల్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, ఈ విధంగా మండే నుంచి సాటర్డే ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్ అయితే కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఓకే, సో ఒకసారి షెడ్యూల్లోకి వెళ్దాం. ఎట్లా ఉంటుంది ఈ ప్రోగ్రామ్, ఏ విధంగా మండే స్టార్ట్ అవుతుంది, ఓకే సో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయనేటువంటి అంశాల మీద మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ ద డే 1 ఆఫ్ అభ్యాసన. సో డే 1 ఆఫ్ అభ్యాసన స్టార్ట్స్ ఆన్ మండే. సో మండే మనకు స్టార్ట్ అవుతుందమ్మా. సో ప్రతి సోమవారం మనకి వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద GS1 టాపిక్. సో GS1లో మనకి దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా మనం డీల్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో మనకి వీ హ్యావ్ 3 సబ్ టాపిక్స్: ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. And the second topic is the world history. Okay, so second topic world history మనం డీల్ చేద్దాం. థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ సొసైటీ. అండ్ లాస్ట్ టాపిక్ విల్ బి ద వరల్డ్ అండ్ ఇండియన్ జోగ్రఫీ. సో ఈ 6 టాపిక్స్ని మనం మండే కవర్ చేస్తాము రిగార్డింగ్ ద GS1 ఆఫ్ అభ్యాసన. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన. సో డే 2 విల్ బి ద ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మన యొక్క టాపిక్ ఏంటమ్మా, దట్ విల్ బి ద GS2 పేపర్. సో GS2 పేపర్ విల్ బి కవర్డ్ ఆన్ ట్యూస్డే. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ మనకి గవర్నెన్స్.
Third topic is social justice. And fourth topic is international relations. So in all topics మీద మనం we are covering the GS2 paper on the Tuesday. And coming to the day 3 of అభ్యాసన. సో మూడో రోజు మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పేపర్ని మనం బుధవారం కవర్ చేస్తామా. సో దీనిలో కూడా మనకి 6 టాపిక్స్ ఉంటాయి రిగార్డింగ్ GS1 ఎలా ఉంటుందో అదేవిధంగా GS3లో కూడా మనకి 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ద ఇండియన్ ఎకానమీ. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద GS3. ఎక్కువగా GS3 క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి మోస్ట్లీ ఇండియన్ ఎకానమీ నుంచి రావడం జరుగుతుంది. 6 to 7 క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. ఓకే. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీని నుంచి 4 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. ఓకే. సో దీని నుంచి కూడా 3 to 4 క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఎన్వైర్న్మెంట్ సెక్షన్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. సో దీని నుంచి మనం 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్ 1 or 2 మేబీ, అంతకంటే ఎక్కువ రావు. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ. సో దీని నుంచి కూడా మనం 1 క్వశ్చన్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ మ్యాక్సిమం, 1 or 2, అంతకంటే కూడా ఎక్కువ రావు. అండ్ సిక్స్త్ టాపిక్ ఈజ్ ద అగ్రికల్చర్. సో దీని నుంచి కూడా మనం 1 or 2 క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. ఓకే. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క డే 3న మనం GS3ని కవర్ చేస్తాము. ఓకే. వీఆర్ కవరింగ్ ఆల్ దీస్ టాపిక్స్ ఆన్ ద వెన్స్డే. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు మనం తీసుకున్నట్టయితే సో వీఆర్ కవరింగ్ ద GS4 పేపర్. సో జనరల్ స్టడీస్ 4 పేపర్ని మనం వీఆర్ కవరింగ్ ఆన్ ద థర్స్డే. సో ప్రతి గురువారం మనం GS4 పేపర్ మనం కవర్ చేస్తాము. అండ్ దిస్ డే 4 విల్ బి ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ప్రత్యేకంగా GS4 మీద మనం స్పెషల్ సెషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్, ఎస్పెషలీ మనకు తారాస్ అకాడమీ వాళ్ళు వీఆర్ గివింగ్ ఏ హ్యూజ్ ఇంపార్టెన్స్ టు ద ఎథిక్స్ బికాస్ 250 మార్కులు కలిగి ఉన్నటువంటి పేపర్ని మనం ఇక్కడ మిస్ చేసుకోకూడదు. ఓకే. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ వెన్ కంపేర్డ్ విత్ ద GS1, GS2, GS3తో పోల్చుకుంటే. సో సిలబస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ టైంలో మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవాలంటే ఎథిక్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకే. ఖచ్చితంగా మనకు టార్గెట్ అనేది 125 మార్క్స్ పెట్టుకోండమ్మా. ఓకే. సో దిస్ విల్ బీ ద ఈజియెస్ట్ టార్గెట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ మన యొక్క ప్రోగ్రామ్ని 4 months మీరు ఫాలో అయినట్టయితే, అదేవిధంగా అట్లీస్ట్ 1 month ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎథిక్స్ మీద ఉన్నట్టయితే ఈ యొక్క మార్క్ ఏదైతే ఉందో దట్ విల్ బీ ఈజీ టు అచీవ్. సో ఖచ్చితంగా మీరు ఎవ్రీ థర్స్డే ఓకే సో మిస్ కాకుండా మన యొక్క సెషన్ని చూడండి. ఖచ్చితంగా యూ విల్ ఏబుల్ టు గెట్ బెటర్ మార్క్స్ వెన్ కంపేర్డ్ విత్ ద ఫెలో ఆస్పిరెంట్స్. ఓకే. మీ యొక్క తోటి ఆస్పిరెంట్స్ కంటే కూడా ఒక మార్క్ మీరు ఎక్కువగా సాధించేటువంటి అవకాశం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ వల్ల మీకు అచీవ్ అవుతుంది. ఓకే. సో డోంట్ మిస్ ద సెషన్ ఆన్ థర్స్డే. ఓకే. సో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే వీఆర్ కవరింగ్ ద ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఓకే. ఈ 3 టాపిక్స్ని మనం గురువారం కవర్ చేస్తాం. ఓకేనమ్మా. అండ్ కమింగ్ టు ద డే 5. సో డే 5 విల్ బీ ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కవరింగ్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐలో కూడా మనకి 250 మార్కులు ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్లో మనకి 2 essays ఇవ్వడం జరుగుతుంది. సో వీ హ్యావ్ చాయిస్. సెక్షన్ ఏలో మనకి 4 essays ఉంటాయి, సెక్షన్ బిలో 4 essays ఉంటాయి. వాటిలోంచి ఒక్కొక్క దాన్ని మనం పిక్ చేసుకొని వీ హ్యావ్ టు రైట్ ఇట్. ఓకే. ఖచ్చితంగా ఒక ఎస్ఐకి మనకు ఉన్నటువంటి టైం ఎంతమ్మా, 90 minutesలో మనం ఈ యొక్క ఎస్ఐని అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు మన యొక్క ప్రోగ్రామ్ని మిస్ కాకుండా రాయండి. సో ఎవ్రీ ఫ్రైడే వీఆర్ గివింగ్ 1 జనరల్ ఎస్ఐ టు ద ఆస్పిరెంట్స్. సో అభ్యాసన ద్వారా మీ యొక్క ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ అందరూ వాళ్ళందరికీ కూడా ఒక ఎస్ఐ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీన్ టైంలో రాయడానికి ప్రయత్నం చేయండి. సో ప్రతి ఫ్రైడే వీఆర్ టేకింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో డోంట్ మిస్ ఇట్. ఓకే. ఖచ్చితంగా ఈవినింగ్ 5 PM కల్లా మనకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది ఉంటుంది. దాన్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. సో మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ మనం డ్రాబ్యాక్గా ఉన్నాము, ఓకే సో ఎన్ని వర్డ్స్లో రాయాలి, ఎన్ని పేజెస్లో ఆన్సర్ ఇవ్వాలి, ఇట్లాంటివన్నీ కూడా మన యొక్క డిస్కషన్ క్లాస్లో ఉంటాయి. సో ప్లీజ్ డోంట్ మిస్ ద ఫ్రైడే సెషన్ ఆన్ ద అభ్యాసన. ఓకే. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద డే 6. సో డే 6 వీఆర్ ఆల్సో కవరింగ్ ద కరెంట్ అఫైర్స్. ఓకే. ప్రత్యేకంగా మనం సాటర్డే కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేస్తున్నాము. సో ఎందుకు కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తున్నామంటే సో ఎస్పెషల్లీ GS1 కానివ్వండి, GS2 కానివ్వండి, GS3
ఆర్ ఈవెన్ ఎథిక్స్ పేపర్లో కానివ్వండి. సో మోస్ట్లీ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు కాబట్టి కరెంట్ అఫైర్స్ ఆర్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద ఇంటర్వ్యూ ఆల్సో. ఓకే, సో మీకు తెలుసు ఎంత ఇంపార్టెన్స్ అనేది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ మీద మీరు ఒక అవగాహన అయితే ఉండాలి. రెగ్యులర్గా మీరు హిందూ న్యూస్ పేపర్ అయితే చదివి తీరాలి. ఓకే, సో ప్రతి శనివారం మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా కరెంట్ అఫైర్స్ మీద మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కవర్ చేస్తూ ఒక క్వశ్చన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ క్వశ్చన్. ఓకేనా? సో మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ చేస్తాము, ఈవినింగ్ 5 PM కల్లా డిస్కషన్ ఉంటుందమ్మా. ఓకేనా? సో ప్లీజ్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. ప్రతిరోజు ఓకే, మండే నుంచి సాటర్డే వరకు ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా నడుస్తుంది. ఓకే, సో వీఆర్ నాట్ మిస్సింగ్ ఆన్ సింగిల్ డే. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా అట్లీస్ట్ 4 months వరకు రెగ్యులర్గా మన యొక్క ప్రోగ్రామ్ని ఫాలో అయినట్టయితే సో మంచి రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఒకసారి ఆన్సర్లోకి వెళ్దాం. సో క్వశ్చన్లు ఏం అడిగారమ్మా? వాట్ ఈజ్ మెంట్ బై ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ విచ్ ఆర్ ఆఫెన్ అట్రిబ్యూటెడ్ యాజ్ ద రీజన్ బిహైండ్ మెనీ అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ ఈవెంట్స్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద ప్రీవియస్ డెకేడ్? ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. ఎక్స్ప్లెయిన్ దేర్ ఫార్మేషన్ అండ్ కాన్సిక్వెన్సెస్ దే బేర్ ఆన్ ద ఎకానమిక్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా. సో ఇక వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్కి ఇవ్వడం జరిగింది. సో వై ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఎస్పెషల్లీ క్రియేటింగ్ ఏ వెరీ వెరీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద వెదర్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియా ఇన్ ద ప్రీవియస్ డెకేడ్. ఓకే, గత 10 ఏళ్లుగా ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల మన ఇండియన్ వెదర్ కండిషన్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతున్నటువంటి అంశం మీద ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగారు. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమడుగుతున్నారు? ఎక్స్ప్లెయిన్ దేర్ ఫార్మేషన్ అండ్ కాన్సిక్వెన్సెస్ దే బేర్ ఆన్ ద ఎకనామిక్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా. సో ఏ విధంగా ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేవి ఫామ్ అవుతాయి, దాని యొక్క జోగ్రఫికల్ ఫినామినన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేవిధంగా వాట్ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ దే వర్ బ్రింగింగ్ టు ఇండియా. సో ఇండియాకి ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్స్ అనేవి ఏర్పడతాయి, ఏ విధంగా మన యొక్క ఎకానమీ మీద ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేవి ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నటువంటి అంశాల మీద మనం మాట్లాడాలి. ఓకే, సో లెట్ us డిస్కస్ అబౌట్ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ టాపిక్. ఓకే, ఈ టాపిక్ని మనం సో దట్ ఈస్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ ద వరల్డ్ జోగ్రఫీ నుంచి మనకి ఈ టాపిక్ తీసుకున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ఏ టాపిక్ ఫ్రమ్ ద ఫిజికల్ జోగ్రఫీ. సో వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేటువంటి క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మోస్ట్లీ ఫిజికల్ జోగ్రఫీలోంచి మనకు అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయంటే సో దే మే ఆస్క్ ఆన్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. ఓకే, సో అదేవిధంగా ఎల్నినో, లానినో, జెట్ స్ట్రీమ్స్, ట్రాపికల్ సైక్లోన్స్, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్, మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్. సో ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా ఎంఫసిస్ అయితే చేయండి అమ్మా. సో మోస్ట్లీ ద క్వశ్చన్స్ విల్ బి కమింగ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ ఇన్ ద ఫిజికల్ జోగ్రఫీ. ఓకే, సో GS1లో మనకి వరల్డ్ జోగ్రఫీ నుంచి టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే ద క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ద 15 marks, 15 మార్కుల క్వశ్చన్గా దీన్ని అడిగారు. సో ఆల్రెడీ నేను రోజు చెప్తూనే ఉంటాను. సో 15 marker క్వశ్చన్ షుడ్ బి అడ్రస్డ్ ఇన్ అట్లీస్ట్ 3 pages. సో 3 page ఆన్సర్ అయితే యూపీఎస్సీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందమ్మా. ఓకే, వర్డ్ లిమిట్ మనం తీసుకున్నట్టయితే వీ నీడ్ టు రైట్ విత్ ఇన్ ద 250 words. ఖచ్చితంగా 250 పదాల లోపే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దీంతో పాటు మనకి యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా? దట్ ఈస్ 11 to 12 minutes, 11 నుంచి 12 నిమిషాల లోపు మాత్రమే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద మ్యాండేటరీ ప్రోటోకాల్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో చేయాలి. అదేవిధంగా 10 marker క్వశ్చన్ అడిగినప్పుడు ఎట్లా డీల్ చేయాలంటే సో వీ నీడ్ టు రైట్ దిస్ అట్లీస్ట్ 2 page ఆన్సర్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, వర్డ్ లిమిట్ మనం తీసుకున్నట్టయితే 150 words లోపు మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ టైం మేనేజ్మెంట్ మనం తీసుకున్నట్టయితే 7 to 8 minutes లోపు మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ వాజ్ ద టైమ్ గివెన్ బై ద యూపీఎస్సీ అకార్డింగ్ టు ద 15 marks యాజ్ వెల్ యాజ్ 10 marker. ఓకే, సో ఎవరైతే ఆస్పిరెంట్స్ కొత్తగా రాస్తున్నారో ఓకే, సో ఆన్సర్ రైటింగ్ మాకు కొత్త సార్, ఇప్పుడు దాకా ఎప్పుడు రాయలేదు, అలవాట్లేదు, అట్లాంటి వాళ్ళు 15 marks క్వశ్చన్ అట్లీస్ట్ స్టాప్ వాచ్ పెట్టుకొని మీరు 15 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో టైం పెట్టుకోకుండా స్టాప్ వాచ్ లేకుండా ఎప్పుడు కూడా ఆన్సర్స్ రాయద్దు. ఆల్వేస్ యూజ్ వాచ్. ఓకే, ఖచ్చితంగా స్టాప్ వాచ్ యూజ్ చేయండి. ఓకే, సో ఖచ్చితంగా టైం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎంతసేపట్లో రాస్తున్నారనేటువంటి అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎప్పుడైతే మీరు అలా పెట్టుకోలేదో మీ ఎంత ప్రిపరేషన్ చేసినా ఏం రాసినా ఆటోమేటికల్లీ ఇట్ విల్ గోయింగ్ టు ఫెయిల్. ఓకే, సో టైం స్టాప్ వాచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో అదేవిధంగా 10 markerని మీరు 10 minutesలో రాయడానికి ప్రయత్నం చేయండి ఫర్ ద బిగినర్స్.
సో ఒకసారి క్వశ్చన్ మనం చూసాం కదమ్మా. సో క్వశ్చన్లో మనకి ఇంపార్టెంట్ థీమ్ ఏంటి? దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. సో వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వెస్టర్న్ డిస్టర్బెన్స్ వచ్చేటువంటి మనకి అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ ఈవెంట్స్ ఏంటి? సో వాట్ కైండ్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ ప్యాటర్న్స్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఇన్ ద లాస్ట్ డెకేడ్? అంటే ప్రీవియస్ 10 years నుంచి మనకి వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల ఎట్లాంటి నష్టం కలుగుతుంది, ఏ విధమైనటువంటి వెదర్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతాయి అనేటువంటి అంశం మీద మనం ఇక్కడ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్. సో ఏ విధంగా ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేవి ఏర్పడుతున్నాయి, ఏ విధంగా అవి ఇండియాకి వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడాలి. అండ్ ఫైనలీ వాట్ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఆర్ హ్యాపెనింగ్ టు ద ఇండియాస్ ఎకానమీ. సో ఏ విధమైనటువంటి కాన్సిక్వెన్సెస్ మన ఇండియన్ ఎకానమీకి ఏర్పడుతున్నాయి బికాస్ ఆఫ్ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేటువంటి అంశం మీద మాట్లాడాలి. ఓకే, సో ఓవరాల్ ఇవన్నీ కూడా మనం కవర్ చేసినట్టయితే ఆన్సర్ని మనం ఈజీగా కంప్లీట్ చేస్తాము. సో దట్ ఈస్ ద యాక్చువల్లీ ద అప్రోచ్. ఓకే, సో ఒకసారి మనం చూడండి. సో వీ నీడ్ టు డిఫైన్ ద వెస్టర్న్ డిస్టర్బెన్స్. ఓకే, వెస్టర్న్ డిస్టర్బెన్స్ గురించి ఖచ్చితంగా బ్రీఫ్గా 3 to 4 lines మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? అదేవిధంగా సో ఇఫ్ యూ కమింగ్ టు ద బాడీ, సో బాడీలో మనం ఏం రాయాలమ్మా? సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఫినామినన్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్స్. ఓకే, వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఫినామినన్ ఏంటి, ఓకే, ఎక్కడ ఆరిజిన్ అయింది అనేటువంటి అంశాల మీద మనం మాట్లాడతాం. ఓకే, హౌ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఇండియా. సో మెడిటేరియన్ సీ నుంచి ఇండియాకి ఏ విధంగా మూవ్ అవుతుంది అనేటువంటి అంశాలు కూడా మనం చూద్దాం. ఓకే, సో ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల మెడిటేరియన్ సీలో మనకి సైక్లోజన్స్ అనేది ఎట్లా ఏర్పడుతుంది, సో వై దిస్ ఈజ్ హెల్పింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్స్ ఇన్ ద మెడిటేరియన్ సీ అనేటువంటి అంశం మీద మనం చూద్దాం. ఓకే, అండ్ హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద నార్త్ ఇండియాస్, ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్నటువంటి నార్త్ ఇండియాకి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ కలిగిస్తుంది. సో వాట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ విల్ బి దేర్, వాట్ కైండ్ ఆఫ్ హార్మ్ విల్ బి దేర్ అనేటువంటి అంశం మీద చూద్దాం, ఎస్పెషల్లీ ఆన్ ద రబీ సీజన్. సో ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి, ఫిబ్రవరి ఈ నెలల్లో మనకు ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏంటో మనం చూద్దాం. అండ్ వాట్ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఇంపాక్ట్ విల్ బి దేర్ ఆన్ ద టూరిజం ఆఫ్ హిమాలయస్, ఎస్పెషల్లీ హిమాలయన్ రీజన్స్లో ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఏమవుతుందమ్మా, టూరిజం అనేది ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి అంశం కూడా చూద్దాం. అండ్ వాట్ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్ ఇట్ విల్ బ్రింగ్స్, ఎస్పెషల్లీ ఫ్లడ్స్ కానివ్వండి, ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి, దీనివల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధమైన నెగిటివ్ ఇంపాక్ట్స్ని, డిజాస్టర్స్ని కూడా మనం చూద్దాం. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేవి ఏ విధంగా ఇండియాకి యొక్క ఎకానమీని నష్టం చేకూరుస్తున్నటువంటి అంశం మీద కూడా మనం మాట్లాడదాం. ఓకే, సో ఫైనల్గా కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే, సో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ విల్ క్రియేట్ బోత్ పాజిటివ్ ఇంపాక్ట్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఇంపాక్ట్. ఓకే, సో సమ్టైమ్స్ ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్, సమ్టైమ్స్ ఇట్ విల్ బి క్వైట్ ఛాలెంజింగ్ టు ట్యాకిల్ దిస్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేటువంటి అంశంతో మనం కన్క్లూషన్ని 3 to 4 linesలో రాసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో దట్ ఈస్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైందమ్మా? సో బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఓకే, బాడీలో నేను చెప్పినటువంటి టాపిక్స్ అన్నీ కూడా మెన్షన్ చేయండి అండ్ గివ్ ఏ ప్రాపర్ కన్క్లూషన్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లో తారాయస్ అనేటువంటి వర్డ్ని టైప్ చేయండి. ఓకే, సో దట్ మన యొక్క ఛానల్ వస్తుంది. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్. ఓకే, సో యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క ఛానల్ని ఫాలో చేయండి, అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ కూడా హిట్ చేయండి. అర్థమవుతుందమ్మా? సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ద పీడిఎఫ్స్. సో పీడిఎఫ్స్ అనేవి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయమ్మా. సో ఇంకా ఎవరైతే మనం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వెంటనే జాయిన్ అవ్వండి. ఓకే, సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ అవైలబుల్ రిగార్డింగ్ ద అభ్యాసన. దీంతో పాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, సో ఆన్ ద 3 వెబ్సైట్స్, సో యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, టెలిగ్రామ్లో కానివ్వండి, సో మీరు మమ్మల్ని ఫాలో అయినట్టయితే సో ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు హ్యాండీగా ఉంటుంది. సో దట్ ఆల్ ద పీడిఎఫ్స్ విల్ బీ యాక్సెసిబుల్ టు యూ. కంటెంట్ ఫ్రీగా వస్తుంది, పీడిఎఫ్స్ మీకు యాక్సెసిబుల్ ఉంటాయి. అదేవిధంగా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్, సో దాన్ని కూడా మేము ఈ యొక్క సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. ఓకే, సో ప్లీజ్ రెగ్యులర్లీ ఫాలోస్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద టెలిగ్రామ్. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ లెట్ us know about the concept of western disturbances. Okay, so western disturbance అంటే ఏంటమ్మా? సో western disturbance are nothing but these are coming from the western side of India. సో western disturbance అనేటువంటి పేరు ఎందుకు పెట్టాం? బికాస్ these are originating from the western part of the India. Okay, and this is happening due to the pressure differences that was created in the Mediterranean Sea. సో Mediterranean Sea లో మనకి ఏమవుతుందమ్మా, ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అంటే ఏంటమ్మా? సో అల్పపీడనం కింద మనం చెప్తాం. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. సో వాయుగుండం అల్పపీడనం కింద మనం చెప్తాం. సో దీస్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఎస్పెషలీ దే వర్ టర్నింగ్ ఇన్ టు
సైక్లోన్స్. ఓకే, సో కొన్నిసార్లు సైక్లోన్స్ కింద కూడా ఇవి మారుతూ ఉంటాయి. ఓకే, సో ఎస్పెషల్లీ దీస్ సైక్లోన్స్ ఆర్ ఫార్మింగ్ అబౌవ్ టు ద ట్రాపిక్స్. సో ట్రాపికల్ రీజన్ అంటే ఏంటమ్మా? సో 23.5 degrees నార్త్, ఓకే, 23.5 degrees సౌత్ మధ్యలో ఉన్నటువంటి ఈ ఏరియాని మనం అంటాం ట్రాపికల్ రీజన్ అంటాము. సో దానికంటే అబోవ్ లాటిట్యూడ్స్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం అంటాం ఎక్స్ట్రా ట్రాపికల్ రీజన్ అంటాం, ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ టెంపరేట్ రీజన్ అంటాం. ఓకే, సో ఇక వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని ఏమిటమ్మా? దే ఆర్ నథింగ్ బట్ ద ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్. వీటిని ఏమంటాం మనం? దే ఆర్ కాల్డ్ యాజ్ ద ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ దట్ ఆర్ డెవలపింగ్ ద మెడిటేరియన్ సీ. సో ఇక్కడ మధ్యధార సముద్రం అంటే సో దట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద సౌత్ ఆఫ్ ద యూరప్. సో యూరోప్కి సౌత్గా మనకు కనబడుతుంది. సో ఇక్కడ పిక్చర్లో లేదు. అండ్ ఇట్ ఈస్ అబౌవ్ ద నార్త్ ఆఫ్ ఆఫ్రికా. సో ఆఫ్రికాకి నార్త్ గాను యూరోప్కి సౌత్ గాను మనకి ఈ యొక్క మెడిటేరియన్ సీ అనేది ఉంటుంది. సో ఈ సీలో మనకి దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ హ్యాపెనింగ్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రైటింగ్ ఫర్ మెయిన్స్. సో ఐ హోప్ మీ కాన్సెప్ట్ అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏర్పడినటువంటి ఈ యొక్క విండ్ సిస్టమ్ ఏదైతే ఉందో, సో దీస్ మాయిస్ట్ laden winds are especially they were traveling through the Caspian Sea and through the West Asia, and they were traveling to Iran, Afghanistan, Pakistan, and they were entering into the Himalayan region. Okay, especially North India ka enter hotai. So they were gradually traveling across the Middle East from Iran, Afghanistan, Pakistan, and they were entering into the Indian subcontinent. Okay, so every మనకి జనవరి ఫిబ్రవరి టైంలో ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ పీక్ అనేది కనబడుతుంది. సో యూజువల్లీ దీస్ ఆర్ పీకింగ్ డ్యూరింగ్ ద వింటర్ మంత్స్ ఆఫ్ జనవరి అండ్ ఫిబ్రవరి. సో వింటర్ మంత్స్ ఏంటమ్మా? వీ హ్యావ్ రబీ సీజన్ కదా. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద వీట్ రైపనింగ్. సో ఎస్పెషల్లీ వీట్ క్రాప్ గ్రో అవ్వడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బికాస్ ఆఫ్ అన్యూజువల్ రెయిన్ వల్ల ఏమవుతుందమ్మా? సో ఇట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఫ్లడ్స్, లాట్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్. ఓకే, సో కొన్ని చోట్ల ఏమవుతుంది? ఎక్సెసివ్ ఫ్లడ్ వల్ల మనకి అగ్రికల్చర్ అవుట్పుట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఓకేనా? సో దట్ మీన్స్ వన్ సైడ్ ఇట్ ఈస్ వెరీ వెరీ బెనిఫిషియల్ ఫర్ ద నార్త్ ఇండియా. ఓకే, అండ్ అదర్ సైడ్ ఇట్ విల్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్ ఇంపాక్ట్ ఇన్ ద నార్త్ ఇండియా. ఓకే, సో ఎస్పెషలీ హిమాలయన్ రీజియన్లో టూరిజంకి ప్రమోట్ చేస్తుంది. అదేవిధంగా ల్యాండ్ స్లైడ్స్ క్రియేట్ చేస్తుంది, డిజాస్టర్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇట్స్ లైక్ ఏ బై డైరెక్షనల్ యూజేజ్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఒక సైడ్ మనకి నష్టం ఉంటుంది, రెండో సైడ్ మనకి లాభం అనేది కూడా ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల మనకు ఏర్పడుతుంది. సో దీన్ని ఇన్ డీటెయిల్గా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో చూద్దాం. లెట్ us see the ఆన్సర్ డిస్కషన్. ఒకసారి ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలో చూద్దాం. సో వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఆర్ ఎస్పెషలీ దే వేర్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద మెడిటేరియన్ రీజియన్. సో మెడిటేరియన్ రీజియన్ నుంచి మనకి ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేవి ఆరిజినేట్ అవుతాయమ్మా. అండ్ దే హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇండియాస్ వెదర్ ప్యాటర్న్. ఎస్పెషల్లీ ఇక్కడ ఫామ్ అయినటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఎస్పెషల్లీ దే ఆర్ క్రియేటింగ్ ద మాయిస్ట్ లాడెన్ క్లౌడ్స్. అంటే ఏంటమ్మా? సో తేమతో నిండినటువంటి క్లౌడ్స్ని ఇండియా వైపు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, బికాస్ దిస్ రీజన్ ఈస్ హ్యావింగ్ హై ప్రెషర్. అండ్ నార్త్ ఇండియాలో మనం తీసుకున్నట్టయితే వీ హ్యావ్ లో ప్రెషర్. సో మీకు అందరికీ తెలుసు బేసిక్గా. ఓకే, తో బేసిక్ విల్ బీ దట్ ద విండ్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మెడిటేరియన్ రీజన్ ఏదైతుందో దట్ ఈస్ ఎ హై ప్రెషర్ బెల్ట్ అండ్ ద నార్త్ ఇండియా రీజన్ విల్ బీ ద లో ప్రెషర్ బెల్ట్. సో ఇక్కడ హై ప్రెషర్ ఏరియాస్ నుంచి ఏమవుతుందమ్మా? ద విండ్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద నార్త్ ఇండియా దట్ ఈస్ హ్యావింగ్ ద లో ప్రెషర్ బెల్ట్. సో దీస్ డిస్టర్బెన్స్ ఆర్ ఎస్పెషలీ దీస్ ఆర్ ద లో ప్రెషర్ సిస్టమ్స్ దట్ బ్రింగ్ వింటర్ రైన్ అండ్ స్నో టు ద నార్త్ వెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో మన యొక్క నార్త్ ఇండియాలోను అదేవిధంగా నార్త్ వెస్టర్న్ రీజన్ ఎస్పెషలీ రాజస్థాన్. సో తరచుగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఎస్పెషలీ ఇన్ ద మంత్స్ ఆఫ్ జనవరి ఫిబ్రవరిలో ఓకే, సో విల్ సీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ అండ్ స్నో ఇన్ దిస్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ. ఓకే, సో నార్త్ వెస్టర్న్ పార్ట్స్ కానివ్వండి లేదా నార్త్ ఇండియాలో రీజన్ తీసుకున్నట్టయితే ఎక్కువగా మనకి సో దే విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. అండ్ దీస్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ప్రిడిక్టింగ్ అండ్ మేనేజింగ్ ద వేరియస్ సెక్టార్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ. సో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల ఏమవుతుందమ్మా? సో మనకి ఇండియన్ ఎకానమీకి కూడా చాలా వరకు బెనిఫిషియల్ అనేది కనబడుతుంది. అదేవిధంగా నష్టాలను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. బికాస్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ బోత్ పాజిటివ్ వేస్ యాజ్ వెల్ యాజ్ ద నెగిటివ్ వేస్. పాజిటివ్ గాను నెగిటివ్గా గాను ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఆన్ ద ఇండియన్ ఎకానమీ. సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు రైట్ 3 to 4 lines ఆఫ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే ఏంటో మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద బాడీ.
So let us see the body. So what are the western disturbances? Western disturbance అంటే ఏంటో చూద్దాం. So the western disturbance are nothing but these are the extratropical storms or extratropical cyclones. They were especially originating over the Mediterranean Sea. మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాము. సో ఎక్కడ ఆరిజినేట్ అవుతుందమ్మా? దే వేర్ ఆరిజినేటింగ్ ఇన్ ద మెడిటేరియన్ సీ అనమాట. సో మధ్యధరా సముద్రంలో, అదేవిధంగా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఏషియా. సో వెస్టర్న్ ఏషియాలో మనకి ఇది ఆరిజినేట్ అవుతుంది. అండ్ దే వేర్ క్యారింగ్ టువర్డ్స్ ద ఈస్టర్న్ సైడ్. అంటే ఏంటమ్మా? సో ఇండియా వైపు ఇది మూవ్ అవుతుంది, ఎస్పెషలీ ఫ్రమ్ ద మెడిటేరియన్ సీ, అక్కడి నుంచి కాస్పియన్ సీ వైపు, దాని నుంచి వెస్ట్ ఏషియా అయినటువంటి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా ఇండియాకి రావడం జరుగుతుంది. ఓకే, అండ్ వెన్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద ఇండియన్ సైడ్, దే ఆర్ బ్రింగింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వింటర్ రైన్. ఓకే, ఒక సడన్ వింటర్ రైన్ అది తీసుకొస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ బ్రింగ్ స్నో టు ద నార్త్ వెస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియా. సో ఎస్పెషలీ మనకు హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా స్నోఫాల్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఓకే, సో ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద వార్మ్ మెటీరియన్ వాటర్స్ అండ్ ద కూలర్ యురేషియన్ ల్యాండ్ మాస్ ఏదైతే ఉంటుందో, సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ డిప్రెషన్స్ ఇన్ ద మెడిటేరియన్ సీ. సో మధ్యధరా సముద్రంలో మనకి ఈ యొక్క డిప్రెషన్స్ ఫామ్ అవడానికి కారణం ఏంటమ్మా? హియర్ ద మెడిటేరియన్ రీజన్ ఈజ్ వెరీ వెరీ వార్మర్ అండ్ దీస్ ఆర్ ఎస్పెషలీ ఇంటర్ఫేసింగ్ విత్ ద కూల్ బ్రీజ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద యురేషియా. సో యురేషియా ఏంటంటే యూరోప్ నుంచి మనకు వచ్చేటువంటి కూల్ బ్రీజ్ ఏదైతే ఉందో, దిస్ కూల్ బ్రీజ్ అండ్ ద వార్మ్ వాటర్స్ ఎస్పెషలీ దే వర్ కొలైడెడ్ అండ్ దే వర్ క్రియేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. సో వీటి వల్ల ఏమవుతుంది? మనకి ద ఎంటైర్ రీజియన్ విల్ బీ హ్యావింగ్ హై అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ అండ్ ఆల్సో స్నో అనేది కూడా మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. అర్థమైందమ్మా? సో లెట్ us see the formation of this western disturbance. ఓకే, ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఫార్మ్ అవుతాయి చూద్దాం. సో ద సైక్లోజెనసిస్ అంటే ఏంటమ్మా? సో సైక్లోజెనసిస్ అంటే ఏంటి? సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్స్. మీకు అందరికీ తెలుసు సైక్లోన్స్ ఎట్లా ఫామ్ అవుతాయో. సో దే వర్ ఫార్మింగ్ బికాస్ ఆఫ్ ద లో ప్రెషర్ బెల్ట్ సిస్టమ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఓషన్స్. సో ఓషన్స్లో మనకి లో ప్రెషర్ సిస్టమ్స్ ఏర్పడడం వల్ల ఏమవుతుంది? ద ఎంటైర్ ఏరియా విల్ బీ హ్యావింగ్ ద లో ప్రెషర్ సిస్టమ్. సో పక్కన ఉన్నటువంటి హై ప్రెషర్ ఏరియాస్ నుంచి విండ్ అనేది మూవ్ అవుతూ, సో దట్ విల్ బీ ఎన్సర్కిల్ బికాస్ ఆఫ్ ద కొరియాలిస్ ఫోర్స్. సో కొరియాలిస్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది? ద ఎంటైర్ విండ్ విల్ బీ లూపింగ్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద సైకిల్ ప్యాటర్న్. సో దాన్ని మనం ఏమంటాం? సైక్లోన్ అంటాము. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ ఫినామినా ఇస్ కాల్డ్ యాజ్ ద cyclogenesis. So the cyclogenesis in the Mediterranean region is especially these extratropical cyclones. So these extratropical cyclones are especially, they were very very crucial for the formation of western disturbances. Okay, ఈ యొక్క cyclogenesis వల్ల ఏమవుతుందమ్మా? మనకి ఇక మాయిస్టర్ లాడెన్ విండ్స్ ఏవైతే ఉన్నాయో, సో దట్ ఈస్ నథింగ్ బట్ ద వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఆర్ ఫార్మింగ్ బికాస్ ఆఫ్ ద cyclogenesis in the Mediterranean Sea. ఓకే, సో ఈ యొక్క ఏదైతే సైక్లోజెన్స్ ఉందో, దిస్ సైక్లోనిక్ సర్క్యులేషన్ డెవలప్స్ and strengthen and driven by the temperature contrast between the Mediterranean Sea and the Eurasian landmass. Okay, Eurasian landmass నుంచి మనకి కూలర్ బ్రీజ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మెడిటేరియన్ సీలో మనకి వార్మర్ టెంపరేచర్ అనేది ప్రివిల్ అవుతుంది. సో బోత్ దిస్ కూల్ విండ్ అండ్ వార్మ్ విండ్ ఆర్ ఎస్పెషలీ దేవర్ ఎన్కౌంటరింగ్. సో ఇక టెంపరేచర్ కాంట్రాస్ట్ వల్ల ఏమవుతుందమ్మా మనకి? సో లో ప్రెషర్ అండ్ హై ప్రెషర్ విల్ బీ ఫార్మ్డ్. సో దీనివల్ల ఏమవుతుంది? ద ఎంటైర్ సైక్లోజెన్సిస్ ఈస్ ఫార్మింగ్ బికాస్ ఆఫ్ దిస్ టెంపరేచర్ కాంట్రాస్ట్ ఇన్ ద Mediterranean Sea as well as the Eurasian landmass, leading to the formation of the western disturbances. Okay, so ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో, సో దట్ విల్ బి డ్రివెన్ బై ద సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్. ఓకే, ఎస్పెషలీ మనకి జెట్ స్ట్రీమ్స్ ఆర్, దీస్ ఆర్ ద ఫాస్ట్ మూవింగ్ విండ్స్ అని చెప్తామా. ఎస్పెషలీ దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద అప్పర్ ట్రోపోస్ఫియర్. సో అప్పర్ ట్రోపోస్ఫియర్లో మనకి ఈ యొక్క ఫాస్ట్ మూవింగ్ జెట్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ జెట్ స్ట్రీమ్స్ ఆర్ ఎస్పెషలీ దే విల్ ఏబుల్ టు క్యారీ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ టువర్డ్స్ ద ఇండియా. ఓకే, సో మొత్తం ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఉన్నటువంటి క్లౌడ్స్ అన్నింటినీ కూడా ఇండియా వైపు స్టీర్ చేసేటువంటి ఈ యొక్క సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో, సో దట్ ఈస్ ప్లేయింగ్ వెరీ వెరీ క్రూషియల్ టువర్డ్స్ ద బ్రింగింగ్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఇన్ టు ఇండియా. సో ఇండియా వైపు ఈ యొక్క మొత్తం వెస్టర్న్ డిస్టర్బెన్స్ తీసుకొచ్చేటువంటి కీలక పాత్ర ఎవరు పోషిస్తున్నారమ్మా? దట్ విల్ బి డన్ బై ద సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్. ఓకే, సో ఈ విధంగా మనకి వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేవి మెడిటరేనియన్ సీ నుంచి ఇండియాకి రావడం జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ ద సబ్ ట్రాపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్. ఓకే, సో ఇఫ్ ఎనీ వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఖచ్చితంగా నేను తీసుకున్నటువంటి యూట్యూబ్లో జెట్ స్ట్రీమ్స్ అనేటువంటి క్లాస్ ఉంది, దాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, సో యూ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వెస్టర్న్ డిస్టర్బెన్స్ కాన్సెప్ట్ ఆల్సో. ఓకే, సో అదేవిధంగా వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మీద కూడా క్వశ్చన్ చేయడం జరిగింది, దాన్ని కూడా మీరు రిఫర్ చేయండి. ఓకేనమ్మా, రైట్. And now let us see the important consequences that our Indian economy is facing. Okay, so positive గాను నెగిటివ్ గాను మనకు ఉన్నటువంటి కాన్సిక్వెన్స్ అన్ని కూడా మనం చూద్దాం.
So these western disturbances are especially they were playing a very very crucial role in Rabi season, especially Rabi season ఏదైతే ఉందో, especially the months of January. Okay, so in the month of January, December and February, so we have this Rabi season. Okay, so these western disturbances are playing very very vital role in bringing the essential moisture. ఖచ్చితంగా ఈ యొక్క వీట్ క్రాప్ ఏదైతే ఉందో దట్ రిక్వైర్స్ కూల్ టెంపరేచర్స్ అండ్ ఆల్సో ఏ బ్రైట్ సన్షైన్. ఖచ్చితంగా కూల్ టెంపరేచర్స్తో పాటు బ్రైట్ సన్షైన్, అదేవిధంగా మనకి ఈ యొక్క రైన్ఫాల్ ప్యాటర్న్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ మాయిశ్చర్ ఏదైతే ఉందో ద వీట్ ఈజ్ ఎస్పెషలీ రైపనింగ్ బికాస్ ఆఫ్ దిస్ ఎసెన్షియల్ మాయిశ్చర్ అండ్ ఆల్సో దెర్ ఇస్ అనదర్ క్రాప్ కాల్డ్ మస్టర్డ్. ఓకే, సో మస్టర్డ్ కానివ్వండి, ఈ వీట్ కానివ్వండి, సో దే రిక్వైర్ ఎసెన్షియల్ మాయిశ్చర్ టు రైపెన్ ఇన్ ద రబీ సీజన్. సో దీనివల్ల వీట్ ఈల్డ్ అనేది విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో దట్స్ వై నార్త్ ఇండియా బికేమ్ ద గ్రానరీ ఆఫ్ ద వీట్. ఓకే, ఈ విధంగా మనకి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది. అదేవిధంగా నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకున్నట్లయితే, సో హౌఎవర్ అన్సీజనల్ డిస్టర్బెన్సెస్ కెన్ డ్యామేజ్ ద క్రాప్స్ అఫెక్టింగ్ ద అగ్రికల్చర్ అవుట్పుట్ అండ్ ఆల్సో ద ఫార్మర్ ఇన్కమ్. సో అన్ఎక్స్పెక్టెడ్గా అన్సీజనల్గా మనకి ఈ రెయిన్ఫాల్ అనేది విపరీతంగా పడడం వల్ల ఏమవుతుందమ్మా, సో దే విల్ ఏబుల్ టు డ్యామేజ్ ద క్రాప్స్. కొన్నిసార్లు మనకి హెయిల్ స్టార్మ్స్ పడుతూ ఉంటాయి, స్నో పడుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, సో ఓవరాల్ అగ్రికల్చర్ అవుట్పుట్ అనేది పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. దాంతోపాటు ఫార్మర్ రెవెన్యూస్ అనేవి కూడా గణనీయంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే, బికాస్ ఆఫ్ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. సో వెస్టర్న్ డిస్టర్బెన్స్ విల్ హ్యావ్ both positive impact on agriculture as well as negative impact on the agriculture. సో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, బికాస్ ఆఫ్ దిస్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బ్రింగింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ యాజ్ వెల్ యాజ్ స్నోఫాల్. ఓకే, స్నోఫాల్ని కూడా మనకి ఈ ప్రాంతానికి తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెసివ్ స్నోఫాల్ విచ్ ఈస్ లీడింగ్ టు ద రివర్ ఫ్లో ఇన్ ద నార్త్ ఇండియా. సో ఎస్పెషలీ మనకి నార్త్ ఇండియాలో రివర్స్ అన్నీ కూడా పెరనియల్, అంటే ఏంటమ్మా సంవత్సరంతో మనం ఎప్పుడు చూసినా కూడా వాటర్ ఉండేటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే బికాస్ ఆఫ్ ద స్నోఫాల్ ఇన్ ద హిమాలయస్. ఎప్పుడైతే స్నోఫాల్ కాస్త ఏమవుతుంది, దట్ విల్ బి మెల్టింగ్ అండ్ దిస్ బికేమ్ ద ఎసెన్షియల్ లైఫ్ లైన్ ఫర్ ద నార్త్ ఇండియన్ రివర్స్. నార్త్ ఇండియన్ రివర్స్ అన్నిటికీ కూడా ఎల్లప్పుడూ కూడా వాటర్ ఉండేటువంటి కారణం ఏంటమ్మా, బికాస్ ఆఫ్ ద మెల్టింగ్ ఆఫ్ హిమాలయన్ ఐస్. ఓకే, సో ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఏమవుతుందమ్మా, సో ఇట్ ఈస్ ఎస్పెషలీ బ్రింగింగ్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్నో and this snow will be melted and it is providing a water source towards the నార్త్ ఇండియా. మొత్తం నార్త్ ఇండియాకి ఒక వాటర్ రిసోర్సెస్ కింద కూడా ఇక మనకి వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ఇరిగేషన్ యాజ్ వెల్ యాజ్ ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. ఓకే, ఎస్పెషలీ మనం పవర్ జనరేషన్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇరిగేషన్ కూడా ఈ యొక్క వాటర్ రిసోర్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. అండ్ ఇఫ్ యూ టేక్ ద లార్జెస్ట్ రివర్స్ ఇన్ ద హిమాలయన్ రీజన్ మనం తీసుకున్నట్టయితే, సో బోత్ ఇందస్ అండ్ గంగా దే వేర్ కంప్లీట్లీ రిలై ఆన్ ద స్నో మెల్టింగ్ ఫర్ దేర్ వాటర్ సప్లై. ఎస్పెషలీ సో మనకి ఇక్కడ రివర్ బేసిన్స్ రెండు తీసుకున్నట్టయితే, సో మోస్ట్లీ 2 ఆర్ ద పెరనియల్ రివర్స్. ఓకే, కంటిన్యూస్గా తన యొక్క వాటర్ సోర్సెస్ కోసం దే వేర్ యూజింగ్ ద స్నో మెల్ట్ నుంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో దట్ విల్ బి ద మేజర్ రిసోర్స్ ఫర్ ద వాటర్ సప్లై ఆఫ్ ఇండస్ యాజ్ వెల్ యాజ్ ద గంగా. సో ఈ విధంగా మనకి వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఆర్ క్రియేటింగ్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద వాటర్ రిసోర్స్ ఆఫ్ నార్త్ ఇండియన్ రివర్స్. అండ్ థర్డ్లీ ద టూరిజం. సో టూరిజం మనం తీసుకున్నట్టయితే, సో ఎస్పెషలీ ద వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఆర్ క్రియేటింగ్ ద స్నోఫాల్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్. దీనివల్ల ఏమవుతుందమ్మా, కొన్ని లక్షల మంది టూరిస్టులు దే వేర్ విజిటింగ్ ద జమ్మూ కాశ్మీర్ అండ్ ఉత్తరాఖండ్ ఇన్ ద మంత్స్ ఆఫ్ డిసెంబర్, జనవరి అండ్ ఆల్సో ఫిబ్రవరి. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, లోకల్ ఎకానమీ అంతా బూస్ట్ అవుతుంది. ఓకే, ఎస్పెషలీ హిల్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో షిమ్లా కానివ్వండి, నైనిటాల్ కానివ్వండి, లేదా ముసోరి కానివ్వండి, ఉత్తరాఖండ్లో మనం తీసుకున్నట్టయితే ఎస్పెషలీ ద కులు, కాంగ్రా. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, ఆల్ దిస్ ఏరియాస్ ఆర్ ఎస్పెషలీ దే వర్ హైలీ డెవలప్డ్ బికాస్ ఆఫ్ ద టూరిజం. సో ఈ యొక్క వింటర్ సీజన్లో మనకి ఈ యొక్క స్నోఫాల్ ఏదైతే ఉందో దానివల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఎక్సెసివ్ టూరిజంకి మనకి యూజ్ అవుతున్నటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఆర్ ప్రమోటింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టూరిజం టు ద నార్త్ ఇండియన్ రీజియన్స్. ఓకే, ఎస్పెషలీ హిమాచల్ ప్రదేశ్కి, జమ్మూ కాశ్మీర్కి చాలా పెద్ద మొత్తంలో మనకి రెవెన్యూని తీసుకొస్తున్నటువంటి అంశం కింద మనం ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ని మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద యాక్చువల్లీ ప్రామిసింగ్ సైన్ ఫ్రమ్ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. అండ్ కమింగ్ టు ద నెగిటివ్ ఇంపాక్ట్స్ తీసుకున్నట్టయితే, సో దీస్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఆర్ క్రియేటింగ్ హెవీ రైన్స్ అండ్ దానివల్ల ఏమవుతుందమ్మా, సో వీ విల్ సీ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫ్లాష్ ఫ్లడ్స్ చూస్తాము. అదేవిధంగా గ్లేషియల్ లేక్ అవుట్బర్డ్స్ రావడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాజింగ్ ల్యాండ్ స్లైడ్ ఎస్పెషల్లీ ఇన్ ద హిమాలయన్ రీజన్. ఓకే, ఎస్పెషల్లీ హిల్లీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మనకి విపరీతమైనటువంటి డిజాస్టర్స్ ఏర్పడతాయి బికాస్ ఆఫ్ దిస్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ పోసింగ్ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ దట్
ఏరియా. ఓకే, జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి, ఉత్తరాఖండ్లో కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్లో ఎట్లాంటి న్యాచురల్ డిజాస్టర్ తరచుగా సంభవించడానికి ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేది కూడా ఒక రీజన్గా మనం చెప్పొచ్చు. And next negative impact will be the climate change impact. So because of the global warming, the changing of the western disturbance especially is happening because of the climate change impact. Okay, global warming వల్ల మనకి యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనే యొక్క ప్యాటర్న్ ఏదైతే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది అండ్ వీఆర్ అనేబుల్ టు ప్రిడిక్ట్ ద వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఆన్ ద రెగ్యులర్ టైం. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, అగ్రికల్చర్లో కానివ్వండి, వాటర్ రిసోర్సెస్లో కానివ్వండి, మనం విపరీతమైనటువంటి అన్ప్రిడిక్టబుల్ నేచర్ అనేది మనం చూస్తున్నాము. దీనివల్ల ఏమవుతుంది, సో డిజాస్టర్ ప్రిపేర్నెస్ అనేది మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సో ఏ విధంగా మిటిగేటివ్ స్ట్రాటజీస్ని మనం తీసుకోవాలి, సో ఎట్లా మేనేజ్ చేయాలన్నటువంటి అంశం మీద మనకి ఒక అవగాహన అనేది లేకుండా పోవడం వల్ల ఏమవుతుందమ్మా, సో దిస్ కైండ్ ఆఫ్ అన్ప్రిడిక్టబిలిటీ ఈజ్ క్రియేటింగ్ హ్యూజ్ డిజాస్టర్స్ ఇన్ దిస్ రీజన్. ఓకే, సో ఖచ్చితంగా మనం ఒక అడాప్టివ్ స్ట్రాటజీస్తో ముందుకు వెళ్ళినట్టయితేనే ఈ యొక్క అన్ప్రిడిక్టబుల్ నేచర్ ఆఫ్ ద వెస్టర్న్ డిస్టర్బెన్స్ నుంచి మనం బయటపడగలుగుతాము. ఓకే, సో గత డెకేడ్గా తీసుకున్నట్టయితే, లాస్ట్ 10 yearsని తీసుకున్నట్టయితే, దీస్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఆర్ క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ డ్యామేజ్ టు ద స్టేట్స్ ఆఫ్ నార్త్ ఇండియా. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. సో కమింగ్ టు ద కన్క్లూజన్, ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేవి ఇట్స్ యాక్చువల్లీ క్రియేటింగ్ బోత్ వేస్. సో మన సైడ్ ఒక సైడ్ పాజిటివ్గా మనకు కనబడుతుంది, రెండో సైడ్ వీ హ్యావ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ద వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఆల్సో. ఖచ్చితంగా మనకి ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో దట్ ఈస్ క్రియేటింగ్ ద మిక్స్డ్ రిజల్ట్స్ రిగార్డింగ్ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. బోత్ పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కూడా మనం ఎక్కువగా చూస్తున్నాము. సో ఏ విధంగా బెనిఫిషియల్ అంటే అగ్రికల్చర్, వాటర్ రిసోర్సెస్, tourism will be certainly benefiting in the region of North India and also Himalayan region. అదేవిధంగా దే ఆర్ ఆల్సో క్రియేటింగ్ లాట్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్ లైక్ ఫ్లడ్స్ కానివ్వండి, అవలాంచెస్ కానివ్వండి, ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి. ఓకే, సో ఇదే విధంగా మనకి డిజాస్టర్స్ అనేవి కూడా ఏర్పడుతున్నాయి బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. సో వీటిని మనం ఖచ్చితంగా ట్యాకిల్ చేయాలి. సో వీ హ్యావ్ టు టేక్ దిస్ బెనిఫిషియల్ థింగ్స్ మనం ఎక్కువగా తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం డిజాస్టర్ ప్రిపేర్నెస్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఫర్ దట్ వీ నీడ్ ఎఫెక్టివ్ మానిటరింగ్, ప్రిడిక్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఫర్ ద వెస్టర్న్ డిస్టర్బెన్స్. ఖచ్చితంగా ఈ యొక్క ఇంపాక్ట్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ మనం మానిటర్ చేయాలి, ప్రిడిక్ట్ చేసుకోగలగాలి. అదేవిధంగా మిటిగేటివ్ స్ట్రాటజీస్ని కూడా మనం మెయింటైన్ చేసుకున్నట్టయితే దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు గెట్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ అండ్ ఆల్సో ద ఎన్వైర్న్మెంట్. ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్స్ మనం మినిమైజ్ చేసుకుంటే సో పాజిటివ్ ఎఫెక్ట్స్ వల్ల మనకి ఎకానమీ అనేది చాలా వరకు బెనిఫిట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం మాట్లాడాలి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టాపిక్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దిస్ వీడియో. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోని అయితే చేస్తున్నామా. సో ఖచ్చితంగా వీడియోని అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఛానల్ని. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ చెప్తున్నానమ్మా, సో అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవుతాయి. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్ ఉంటుంది. సో వెంటనే క్వశ్చన్ ఇవ్వగానే మీరు ఏం చేస్తారు, సో యూ నీడ్ టు స్టార్ట్ రైటింగ్ ద ఆన్సర్. ఓకే, ఖచ్చితంగా నేను రోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను కూడా. మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ వస్తే స్టాప్ వాచ్ యూజ్ చేసి మీ యొక్క యాడిక్వేట్ టైంలోనే ఆన్సర్ రాయండి. ఈవినింగ్ 5 PM మీరు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మీరు చూడండి. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఇలా రెక్టిఫై చేసుకున్నప్పుడు ఏమవుతుందో ఆటోమేటికలీ విల్ ఎవాల్యుయేట్ యువర్ ఆన్సర్. ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఫైనల్గా మీరు షైన్ అవుతారు. యూ విల్ ఏబుల్ టు రిఫైన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ విల్ ఏబుల్ టు రైట్ బెస్ట్ ఆన్సర్స్ ఇన్ ద కమింగ్ డేస్. ఓకేనా, సో దట్స్ ఆల్ అబౌట్ ఫర్ ద అభ్యాసన టుడే. సో విల్ మీట్ ఆన్ ద టుమారో సెషన్.